మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఆఫర్లు అంటే చాలా ఇష్టం. పండుగల సమయంలో డిస్కౌంట్లు వచ్చినప్పుడే వస్తువులు కొంటూ ఉంటారు. ఇప్పుడంతా ఆన్లైన్ షాపింగ్ కావడంతో మొబైల్లోనే తక్కువ ధరలకు షాపింగ్ చేసేస్తున్నారు. అయితే అలాంటి వారిని ఇప్పుడు సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. డిస్కౌంట్ల ఆశ చూపి ఖాతాలు ఎలా ఖాళీ చేస్తున్నారో మీరు చూడండి. పండుగ సీజన్ను సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ మోసాలకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ ఏడాది దీపావళిని టార్గెట్ చేస్తూ వస్తువులపై ఏకంగా 70 నుంచి 80% వరకు డిస్కౌంట్లు ఉన్నట్లు ఆన్లైన్ మెసేజ్లు పంపుతున్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్సైట్లను పోలిన నకిలీలను రూపొందించి పెడుతున్నారు. వాటిని క్లిక్ చేసి సెర్చ్ చేస్తే ముందు నకిలీ వెబ్సైట్లే ప్రత్యక్షమవుతున్నాయి. వస్తువుల రేట్లు డెడ్ చీప్గా, పండుగ స్పెషల్ డీల్, లక్కీ డ్రా విన్నర్ అంటూ ఓదరగొడుతున్నారు. వీటిని నమ్ముతున్న ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. దసరా సీజన్ మొదలవగానే మెయిల్స్, టెలిగ్రామ్, వాట్సాప్కు సైబర్ కీటకాలు నకిలీ లింక్స్ పంపిస్తున్నారు. అందులో కొనుగోలు చేయడానికి వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంక్ వివరాలు నమోదు చేయమని కోరుతారు. బాధితులు వివరాలను నమోదు చేయగానే ఆ సమాచారం నేరుగా సైబర్ నేరగాళ్లకు చేరుతుంది. అంతే, క్షణాల్లోనే అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది. ఫెస్టివ్ సీజన్ని వాడుకొని ఫేక్ వెబ్సైట్స్ ద్వారా ఆన్లైన్ షాపింగ్లలో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఉన్నాయని చెప్పి, అట్లాగే SMS, వాట్సాప్ లింక్స్ పంపించి, ఫిషింగ్ లింక్స్ పంపించి ప్రజల పర్సనల్ డేటాను తీసుకుంటున్నారు. ట్రస్టెడ్ ఆన్లైన్ షాపింగ్ సైట్స్లలోనే షాపింగ్ చేయండి, అన్నోన్ లింక్స్ క్లిక్ చేయకండి, APK ఫైల్స్ ట్రస్టెడ్ సైట్స్లలోనే డౌన్లోడ్ చేసుకోండి యాప్స్ కానీ. పండుగల సందర్భంగా ప్రయాణాలు చేయాలనుకునే వారిని కూడా సైబర్ కీటకాలు వదలడం లేదు. ఫ్లైట్ టికెట్స్, హోటల్ రూమ్స్, రైలు టికెట్లపై భారీ తగ్గింపు ప్రకటిస్తూ నకిలీ ఆన్లైన్ ఆఫర్లతో నిండా ముంచుతున్నారు. ఇటీవల ఈ తరహాలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్టు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఆ లింక్ వాళ్ళు పంపించినప్పుడు ఎట్ ఏ టైం వాళ్ళకు కూడా యాక్సెస్ ఉంటుంది. సో వాళ్ళు ఏమంటే రిమోట్ యాక్సెస్ తీసుకుంటారు. అంటే నీ మొబైల్లో ఏదైనా OTP వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు వ్యూ చేయగలుగుతారు. సో మీరు ఒక 5,000 దాంట్లో ఎంట్రీ చేసినా 5,000 అందాక 1 lakh వాల్యూ వస్తుందంటే దానికి నీ ఖాతాలో ఎంత అవుతుందో వాళ్ళకి తెలుస్తుంది ముందే. కాబట్టి దానికి 1 lakh ఎంట్రీ చేసుకోవడము, 2 lakhs ఎంట్రీ చేసుకోవడం చేస్తారు. ఆ OTP కూడా వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి ఆ OTP ఎంట్రీ చేసుకుని ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. దీపావళి వేళ వచ్చే ఆఫర్ల పట్ల అప్రమత్తత తప్పనిసరి. ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే ఆయా కంపెనీల అఫీషియల్ యాప్స్, వెబ్సైట్ల URL సరి చూసుకున్న తర్వాతే నేరుగా వెబ్సైట్లోకి వెళ్ళి కొనుగోలు చేయాలి. ఆఫర్ల పేరిట వచ్చే వెబ్సైట్ లింకులు గుర్తిస్తేనే వీటి నుంచి బయటపడతాం. ఆఫర్లు చూసి మోసపోకూడదని, అలా మోసపోయిన బాధితులు వెంటనే 1930 నెంబర్కు కంప్లైంట్ చేయాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.